సో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కొంతమంది పోటీ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. అక్కడ ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ జరిగే ఎలక్షన్ పట్టభద్రులు ఓన్లీ వాళ్ళ అవగాహనతోనే ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లుంటుంది అక్కడ సిచ్యువేషను? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి మీ అనాలిసిస్ ప్రకారం? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్నకు 100% అవకాశం ఉంది. గతంలో ఆయన ఇండిపెండెంట్గా చేసిన కొంత మెజార్టీ ఓట్లు తెచ్చుకోగలిగిండు. ఆనాడు అధికార పార్టీలో ఉన్న పల్లా రాజేష్ రెడ్డి గెలిచిండు. ఇవాళ అధికార పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తుంది కాబట్టి పార్టీ నెట్వర్క్ అంతా, పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయనకు పనిచేస్తున్నారు. కొంత ఇంతో అంతో పాపులారిటీ అతనికి ఉన్నది. సో దీన్ని బట్టి చూస్తే తీన్మార్ మల్లన్న 100% ఈ పట్టభద్రుల ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇంకొకటి, ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వేసిన వల్ల ప్రయోజనం లేదు. ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి, అధికారంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి రేపు ఏదైనా పట్టభద్రులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇతను ఎన్నుకోవడం వల్ల అనేది పట్టభద్రులు ఆలోచిస్తారు. ఓకే. సో అందులో భాగంగా తీర్మానం వలన నవీన్ గెలుస్తాడనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక రకమైన చర్చ కూడా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకుంటే ప్రశ్నించలేడు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రశ్నిస్తా, శాసన మండలిలో నా గలం వినిపిస్తా అని రాకేష్ రెడ్డి చెప్తున్నాడు. గతం నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఇప్పుడు కొత్త మార్పు జరుగుతుందనే చర్చ మొదలైంది. అక్కడ నిజమేనా? ఏమనుకుంటున్నారు? చర్చ ఎక్కడ మొదలైందో నాకు తెలియదు, మరి మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు. కానీ రాకేష్ రెడ్డి డెఫినెట్గా ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి అదే మాట, అదే వాయిస్ వినిపించుకుంటాడు. ఖచ్చితంగా నన్ను గెలిపియండి, ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించే గొంతుకునైతే కౌన్సిల్లో అని చెప్పి అపోజిషన్లో ఉన్న వాళ్ళు చెప్పుకోవాల్సిన స్లోగనే అది. ఓకే, స్లోగనే అది. ఆయన స్లోగన్ ఆయన చెప్పుకోవడంలో తప్పలేదు. అది బీజేపీ అయినా లేకుంటే బీఆర్ఎస్ అయినా. కానీ ఇతను కూడా ప్రశ్నించే తత్వమే. అందులో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రశ్నించడానికి ఏదైనా, ఇదేం ప్రాంతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మొత్తము వన్ మెన్ షో నడపనిక, ప్రభుత్వాలైనా పార్టీ అయినా. సో ఈ పార్టీలో ఒక విధానపరమైన చర్చ జరుగుతుంది. ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకే అవకాశం ఇయ్యదు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి నిర్ణయం కూడా, ఏ పాలసీ మేకింగ్ చేసినా, ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఒక క్యాబినెట్ దానికి ఒక నిర్ణయము అందరూ చర్చించుకునే నిర్ణయం తీసుకుంటారు. ఏకపక్షంగా కేసీఆర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయాలు జరగవు. సో ఇవాళ మీరు చెప్తున్న తీర్మానం మల్లన్న పట్టభద్రుల నుంచి ఎంపికైనా, పట్టభద్రులకు సంబంధించిన అంశాలు ఏది ఉన్నా, రేపు ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు ఉన్నా కౌన్సిల్లో ఓన్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుడిగా ఆయన కూడా ప్రశ్నిస్తాడు. మీరు చూడండి, మీరు గత అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కొన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సభలో ప్రశ్నిస్తున్నారు. మాకు ఈ కాన్స్టిట్యున్సీకి ఈ పని కావాలి, ఈ పని ఇవ్వాలి, ఇది చేయాలి, ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఈ తప్పును ముఖ్యమంత్రి గారు లేకుంటే మంత్రులు చూసి మాకు పరిష్కరించాలని చెప్పి మా ఎమ్మెల్యేలే విన్నవించుకుంటున్నారు. తప్పులేదు, ఇంట్లో ప్రశ్నించే తత్వం ఈ ప్రభుత్వంలో ఉంటుంది. సో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వదు. అంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని క్వశ్చన్ చేసి అంత చేయొచ్చు, చేస్తారు కదా, ఎందుకు చేయరు? ప్రశ్నించడం అంటే ప్రతిది ఒకటి నెగిటివ్ కోణంలో కాదు, పాజిటివ్ కోణంలో కూడా ఉంటుంది. ఒక దగ్గర ఒక అంశము అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక అధికారో లేకుంటే ఎవరో తప్పు చేస్తున్నప్పుడు ఇది మీరు చేయాల్సిందే, తీయాల్సిందే అని చెప్తుంటారు కదా. ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఏదైనా జరిగినప్పుడు విన్నవించుకుంటారు కదా. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని అడిగేటివే కదా. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. ఓకే.